సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా H70. ఈ రోజు ఈ కార్యక్రమంలో మనతో పాలు పంచుకోవడానికి వచ్చారు యాక్టర్, రైటర్, డైరెక్టర్ గా ఎంతో మంది అభిమానాన్ని చూరుకున్న అభి. సో అభి గారితో, చిరంజీవి గారితో వారికి ఉన్న అనుబంధాన్ని, అలాగే చిరంజీవి గారి పట్ల వారికి ఉన్నటువంటి ఆప్యాయతని, ఆ బాండింగ్ ని షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు 99 టీవీ స్టూడియోలో ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అభి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నైస్, సూపర్. సో మెగా H70 ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు స్పెషల్ గెస్ట్గా పాల్గొంటున్నారు. సో మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. నేను అంతకంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే బాస్ పుట్టినరోజు వేడుకలు 70 ఇయర్స్ అంటే అసలు నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే ఆయన ఎనర్జీ, ఆయన గ్రేస్, ఇంకా 70 ఇయర్సా, అప్పుడే 70 ఇయర్సా అనిపిస్తుంది. 60th బర్త్డేకి నేను శిల్పకళా వేదికలో బర్త్డే సెలబ్రేషన్ చేసినప్పుడు వెళ్ళాము. సో అప్పుడే 10 ఇయర్స్ అయిపోయినాయా అనిపిస్తుంది చాలా. బట్ ఎనీవేస్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ షో అండి. ఓకే. సో చిరంజీవి గారితో ఉన్న మీ మధురానుభూతులు, అలాగే వారితో ఉన్న మీ బాండింగ్ గురించి మాట్లాడుకునే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అభి కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని ప్రభాస్ గారి ఫస్ట్ మూవీ ఈశ్వర్లో చూశాను. అది మీ ఫస్ట్ మూవీ కదా? కరెక్ట్. సో ఆ ప్రయాణం అనేది ఎలా స్టార్ట్ అయింది? స్లోగా స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్, దానికి కూడా చిరంజీవి గారే కారణం. ఓకే. నేను చిన్నప్పుడు పసివాడి ప్రాణం సినిమాలో చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ అనే సాంగ్ ఉంటుంది. ఆ సినిమాలో చిరంజీవి గారి డ్యాన్స్ చూసి ఫుల్ ఫిదా అయిపోయారు. సో చిరంజీవి గారు లాగా డ్యాన్స్ చేయాలి, చిరంజీవి గారు లాగా యాక్టింగ్ చేయాలని చెప్పేసి అప్పటి నుంచి ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను చిరంజీవి గారిని. ఆయన చేసిన సాంగ్స్ అన్నిటినీ రీక్రియేట్ చేసుకుంటూ డ్యాన్స్ నేర్చుకొని ఆ డ్యాన్స్ చేస్తూ పర్ఫామ్ చేస్తూ అందరి దగ్గర, అరే వీడు మంచి డాన్సర్ అనే పేరు తెచ్చుకున్న తర్వాత అది కాస్త యాక్టర్ అవ్వాలనే పిచ్చి మొదలైంది. సో అలా అనుకున్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనిపించి ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దామని చేస్తున్న తరుణంలో నాకు స్టేజ్ షో చేస్తున్నాను, డాన్స్ ఇమిటేషన్. అక్కడ జలదంకి సుధాకర్ గారు రైటర్, ఆయన చూసి ఈశ్వర్ సినిమాలో ఆడిషన్స్ కోసం పిలిచారు. సో ఆడిషన్స్లో నేను సెలెక్ట్ అయ్యి ప్రభాస్ గారికి ఫ్రెండ్గా ఈశ్వర్ సినిమాలో నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది అక్కడ. సో యాక్టర్గా అలా స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ అయింది. తర్వాత అప్ అండ్ డౌన్స్. ప్రతి ఆర్టిస్ట్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కామన్. అలా వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడం అనేది, అంటే మిగతా బిజినెస్లో కానీ అన్ని ఫీల్డ్స్లో ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ఎ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి. సో ఒకరోజు సక్సెస్ ఉందంటే ఎక్కడో పెట్టి చూస్తారు, సక్సెస్ లేదంటే మొత్తం కింద తీర్చేస్తారు. సో ఇలాంటి చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్ విల్ గో ఆన్. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ లైఫ్లో కామన్, నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, ఎనీ టెక్నీషియన్ లైఫ్లో కూడా. లైక్ ఒకప్పుడు పెద్ద డైరెక్టర్స్ ఇప్పుడు ఖాళీగా ఉండి, పెద్ద యాక్టర్స్ ఇప్పుడు ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయి. సో ఇట్ హ్యాపెన్స్. ఎస్. సో చిరంజీవి గారు అంటే అభిమానం, చాలా చాలా పిచ్చి. దాన్ని ఎలా అంటారంటే ఇంకా పీక్స్ అంటారు కదా, ఆ లెవెల్లో. ఆయన అసలు ఫస్ట్ మూవీ ఏది చూసినప్పుడు మీరు ఆయనకి అబ్బా ఏం చేశారు బాస్ అని చెప్పి అభిమానిగా మారిన ఫస్ట్ మూవీ గుర్తుందా? నేను చెప్పాను కదండి, పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణం సినిమాలో చిరంజీవి గారి డ్యాన్స్, ఆ గ్రేస్ అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అత్తకేముడు అమ్మాయికి మూడు సినిమాలో విజయశాంతి గారితో డైలాగ్ ఉంటుంది, నువ్వు నన్ను అని తాగేసి వచ్చేసి ముక్కు మీద వెళ్ళిపెట్టి చూపించావు. అది ఇప్పటివరకు ఎవర్ గ్రీన్ సీన్ అది. అలా ఆయన సినిమాలన్నీ, యముడికి మొగుడు కావచ్చు, గ్యాంగ్ లీడర్ కావచ్చు. గ్యాంగ్ లీడర్ అయితే ఇంకా అప్పుడు అవే డ్రెస్లు, షర్ట్స్ అన్ని ఫాలో చేసేవాళ్ళం. ఆ గ్యాంగ్ లీడర్ షర్ట్స్ అని వచ్చాయి అప్పట్లో. సో ఫస్ట్ నాకు ఆ షర్ట్ కావాలి చిరంజీవి గారు వేసుకున్నట్లాంటిది. అలా ప్రతి సినిమాలో ఆయనను చూస్తూ, రౌడీ అల్లుల్లో ఆటో జానీ క్యారెక్టర్ కావచ్చు, ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ ఆయన చేస్తున్న దాంట్లో. ఆపద్ బాంధవుల్లో ఆయన చేసి మట్టిలింగం చేసి ఆయన ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తూ నత్తి వస్తుంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రతి సీన్ ఒక ఇన్స్పిరేషన్. అట్లా చాలా సినిమాలు చూస్తూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక యాక్టర్ కావాలి అనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ వచ్చింది అక్కడి నుంచి. చిరంజీవి గారిని స్క్రీన్లో చూసినప్పుడు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కనెక్ట్ అయ్యేది ఆయన డ్యాన్స్కి. తర్వాత ఆయన డిఫరెంట్ మేనరిజమ్స్, ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క మేనరిజం డిఫరెంట్. కంటే ఎంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా ఆయన చేసే కామెడీ స్పెషల్గా ఉంటుంది.
ఎస్ అంటే ఫ్యాన్స్ కోసం కూడా సపరేట్ డైలాగులు ఇస్తూ ఉంటారు. ఈ మూవీలో ఒక డైలాగ్ ఫ్యాన్స్ కోసం వదిలారంటే మళ్ళీ నెక్స్ట్ మూవీ వచ్చే వరకు కూడా దాన్ని వాళ్ళ ఫ్యాన్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. చేయి చూసావు ఎంత రఫ్ ఉందో, రఫ్ ఆడించేస్తా. సో ఆయన చెప్పిన చాలా కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, ఆ రైట్ టర్నింగ్, ఇవన్నీ కూడా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క మేనరిజం ఆయనకి. గరణమొగుడు సినిమా అది, అండ్ అలాగే చెంటబ్బాయి సినిమాలో మీరు అన్నట్టు కామెడీ. బయట సినిమాలో చూసిన తర్వాత కామెడీ టైమింగ్, బావగారు బాగున్నారులో అయితే ఇంకా పీక్స్ ఆయన కామెడీ టైమింగ్ చూసినప్పుడు. ఇవన్నీ చూసిన తర్వాత లైవ్లో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన చిన్న ఒక జలక్ ఏదైతే ఉంటుందో కామెడీది, అప్పుడు అనిపించింది దట్స్ వై హీఈస్ ఎ లెజెండ్ అని చెప్పేసి. ఎందుకంటే మాట్లాడుతూ అవునా అనే ఒక రియాక్షన్ ఏదైతే ఇచ్చారో అప్పుడు అనిపించింది ఎస్ హీఈస్ ఎ మాస్టర్ అని చెప్పేసి. సో నిజంగా అండి ఆయన చేసే ప్రతి డైలాగే కావచ్చు, డాన్సే కావచ్చు, ఫైట్సే కావచ్చు, అన్నిట్లో ఒక మార్క్ ఉంటుంది. అంటే మీరు బాస్ని దగ్గరగా చూశాను అంటున్నారు. ఆయన దగ్గరగా చూసినప్పుడు మీ ఒపీనియన్, అంటే స్క్రీన్లో చూశారు, స్క్రీన్లో చూసిన తర్వాత లైవ్లో ఆయన్ని డైరెక్ట్గా కలిసిన తర్వాత ఆయన అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రిసీవ్ చేసుకునే విధానం చాలా ఆప్యాయంగా, వాళ్ళ ఓన్ బ్రదర్స్, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా అయితే కనెక్ట్ అవుతారో అంతలా కనెక్ట్ అయిపోతారు చూసే ఫ్యాన్స్ కూడా. ఆయన చూసి బాగా నచ్చిన అంశం, అంటే బాస్ని స్క్రీన్లో చూసిన తర్వాత ఆఫ్ స్క్రీన్ చూశారు, ఆయనలో బాగా నచ్చే అంశం అంటే ఏం చెప్తారు? బాగా నచ్చే అంశం అంటే నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు, ఇక్కడ వెనకాల పోస్టర్ ఉంది కదా మీలో ఎవరు కోటీశ్వరుడు, సో ఆ పోస్టర్ మేము చేసిన షోదే అది. సో దానికి నేను క్రియేటివ్ డైరెక్టర్గా చేశాను. అప్పుడు అంటే ఆయన అప్పటికి ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి మేము బచ్చగలం. ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు వయసు నిజంగా చెప్పాలంటే, కానీ అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయ్యి ఉండి, అంత సూపర్ స్టార్ అయ్యి ఉండి, మెగాస్టార్ అయ్యి ఉండి, నేను వెళ్ళి సార్ ఇలా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్తే ఓకే అమ్మా అలాగే చేద్దాం అని చెప్పి ఆయన రిసీవ్ చేసుకునేవారు. సో దాట్ గ్రేట్ క్వాలిటీ, అంటే నువ్వేంటారు నాకు చెప్పేది అనే ఫీలింగ్ రావచ్చు. ఎవరన్నా మనకే చిన్న కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి సార్ మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే నాకు తెలిసిలేవా అంటాం. అలాంటిది ఆయన ఎన్నో చేసి ఎన్నో చూసి వచ్చారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఇలా చేద్దామా సార్, ఇలా చేద్దాం సార్ అన్నప్పుడు ఆయన రిసీవ్ చేసుకొని ఓకే యా విల్ డూ అని చెప్పేసి ఆయన చెప్పిన పద్ధతి నాకు అప్పుడు అనిపించింది ఎస్ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా హీఈస్ రిసీవింగ్ ఆల్ ద అడ్వైజెస్, సజెషన్స్. సో దట్ ఈజ్ వాట్ మేడ్ హిమ్ మెగాస్టార్. అది నాకు చాలా బాగా నచ్చిందండి, ఆ అంశం నాకు బాగా నచ్చింది. ఓకే, బాస్ని ఫస్ట్ టైం కలిసిన సందర్భం గుర్తుందా? ఓ యా డెఫినెట్లీ. నేను యాక్చువల్గా బావగారు బాగున్నారా 100 days ఫంక్షన్ లలిత కళా తోరణంలో జరిగింది. సో జనాలందరితో పాటు, ఫ్యాన్స్ అందరితో పాటు నేను వెళ్ళి చూస్తున్నాను. ఈవెంట్ అయిపోయింది, తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెనక నుంచి ఇక్కడ నుంచి వస్తారేమో కలుద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఆయన వెనక సైడ్ నుంచి వెళ్ళిపోయారు. అప్పటికి గోడ దుంకి అట్టు చేసి వెళ్ళి చూసాగానే వెళ్ళిపోయారు ఆయన. షిట్ మిస్ అయిపోయామే అనుకున్నాను. కట్ చేస్తే నేను ఆర్టిస్ట్ అయ్యి ఇవన్నీ చేస్తూ ఉన్న టైంలో ఒకసారి నాకు ఒక మొమెంటో ఇవ్వడానికి, అంటే ఆయన ఒక స్టేజ్ షోలో గెస్ట్కి వచ్చారు. నేను ఆర్గనైజర్స్ చెప్పా ప్లీజ్ నాకు సార్తో మొమెంటో ఇప్పించండి అంటే వాళ్ళు అలాగే ఇప్పించారు. సో చిరంజీవి గారి చేతుల మీదుగా నేను మొమెంటో తీసుకున్నాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అక్కడ ఏంటంటే ఓన్లీ మొమెంటో తీసుకొని వెళ్ళిపోవడం వరకే. ఐ మీన్ హ్యూజ్ ఫ్యాన్ సార్ అన్నాను, ఓకే అమ్మ థ్యాంక్ యూ అన్నారు, అంతవరకే. బట్ ఎప్పుడైతే ఈ షో గురించి నేను ఆయన కలిశానో కొంచెం ఆ ఫ్యాన్ అది ఉంటుంది కదా బటర్ఫ్లైస్ ఫ్లయింగ్, కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో అలా వచ్చినప్పుడు ఆయన ఇలా చూస్తూ ఎక్కడ చూసానమ్మా అన్నారు. సార్ నేను జబర్దస్త్ చేస్తాను అభి అంటే, రైట్ అభి నువ్వు ఇక్కడ ఎందుకుంటావని నాకు డౌట్ వచ్చింది, అందుకే నేను అడిగాను. అదర్వైజ్ నాకు తెలుసు అభి అనే ఆర్టిస్ట్ జబర్దస్త్లో చేస్తాడని తెలుసు, బట్ ఆ అభి ఇక్కడ ఎందుకు వస్తాడు అనుకున్నాను, బికాజ్ ఐ వాజ్ ఇన్ ద డైరెక్షన్ టీమ్ కదా ఇక్కడ. సో అన్నప్పుడు అనలేదు సార్ అంటే యా చూశాను, చాలా షోస్ చూశాను, నీవి ఎపిసోడ్స్ చూశాను, బాగుంటాయి అని చెప్పి ఆయన మెచ్చుకున్నారు. తర్వాత సురేఖ గారు కూడా ఒకసారి అలాగే చూసి మా ఇంట్లో అబ్బాయిలాగా అనిపించావా సడన్గా చూస్తే, టీవీలో రోజు కనిపిస్తూ ఉంటాం కదమ్మా అని. సో అలా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన గుర్తుపట్టి మాట్లాడడం, తర్వాత ఒకసారి ఆయన షో అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే నేను మా టీంతో ఏదో డిస్కస్ చేస్తున్నాను, వెళ్తున్నా ఆయన కార్ ఆపి పిలిచి అభి బాయ్ అని చెప్పి వెళ్ళిపోవడం, అవన్నీ గ్రేట్ మూమెంట్స్ యూనో. అలా ఆ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్తో, నాకు ఆ మెమరీస్ ఉన్నాయి. ఒకసారి ఒక గెస్ట్గా వచ్చారు ఒక ప్రోగ్రామ్కి, ఆ ప్రోగ్రామే వెళ్ళిపోతున్నారు, జనాలందరూ ఆయన వెంబడబడుతూ ఉన్నారు, వెళ్తూ సార్ నేను సార్ అభి అన్నాను. అలాగని అక్కడ ఆగిగారు, టక్కన ఆగి వెనక్కి తిరిగి కమ్ అన్నారు. సో
అది ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అంతమందిలో ఆల్మోస్ట్ ఒక 1500 ఆల్మోస్ట్ 150 మెంబర్స్ ఉంటారు, 150 మెంబర్స్ ఉంటారు. ఆ 150 మెంబర్స్లోంచి నేను అభి సార్ అనగానే ఆగి పిలిచి మాట్లాడడం అనేది ఇట్స్ మెమరబుల్ వన్. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సార్ని కలిసి మాట్లాడినప్పుడు కానీ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి అండ్ ఐ చెరిష్ దెమ్. రైట్. అంటే చిరంజీవి గారి ప్రతి సినిమా కూడా డిఫరెంట్ క్యారెక్టరు, లేకపోతే ఆయన అప్పటి నుంచి అంటే జీవిస్తూ ఉంటారంటారు క్యారెక్టర్లు. ఆయన్ని మనం ఇన్ని పాత్రల్లో చూసాం, ఇంతలా అభిమానిస్తాం. ఏ పాత్ర అంటే మీకు బాగా నచ్చి కనెక్ట్ అయ్యారు? అలాగే బాస్ అసలు ఈ క్యారెక్టరు అంటే ఇందులో కూడా నటిస్తే బాగుండు, ఈ క్యారెక్టర్లో బాస్ని చూసుకోవాలి అనేలా మీకేమైనా డ్రీమ్ ఉందా? ఆయన చేసిన సినిమాలే మనకు ఒక లైబ్రరీ. మళ్ళీ ఇంకొక సెపరేట్ సినిమా లాగా చేస్తే బాగుంటుంది అనే థాట్ అయితే ఇప్పటిదాకా లేదు. ఎందుకంటే ఐ థింక్ హీ హెస్ డన్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ హీ స్టిల్ డూయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఇలా చేస్తే బాగుంటుందేమో అంటే అది కూడా చేస్తున్నారు ఆయన. సో ఈ క్యారెక్టర్ సర్చ్ చేస్తే బాగుంటుంది అనేది అయితే ఎప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే ఆయన చేసిన దాన్నే మనం వావ్ అనిపించి చూసుకుంటూ ఉంటాం. ఆయన చేసింది ఇంకా మనం చేస్తే బాగుండో, లేకపోతే ఈ పలానా హీరో చిరంజీవి గారిలా చేస్తే బాగుండు అనిపిస్తుంది తప్ప వేరే వాళ్ళు చేసిన దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఆయన చేసిన ప్రతి సినిమాలో నాకు ఏదో ఒకటి డెఫినెట్గా నచ్చుతుందండి. యాజ్ ఐ సెడ్, ఘరానా మొగుళ్ళలో ఆ లుంగి కట్టుకొని ఆ స్ట్రైప్స్ టీషర్ట్ వేసుకొని ఆయన చేసిన సాంగే కావచ్చు, లేకపోతే ఆ కామెడీ కావచ్చు, అత్తకి అమ్మాయికి మొగుడు సినిమాలో, అదర్వైజ్ మన యముడికి మొగుడు సినిమాలో సత్యనారాయణ గారితో ఉండే సీక్వెన్స్, అండ్ అదే యముడికి మొగుడు సినిమాలో క్రమశిక్షణ అని చెప్పేసి రావు గోపాలరావు గారు క్రమశిక్షణ అని చెప్పి ఆయన కర్ర పట్టుకొని వచ్చి తర్వాత ఈ చిరంజీవి గారు వచ్చిన తర్వాత కర్ర అంటే నిజంగా ఇద్దరు వేరే చిరంజీవులు అన్న ఫీలింగ్లో ఉండేది క్లియర్గా. ఆయన ఎంత అమాయకుడుగా ఉన్నారో ఈయన అంత రఫ్ అండ్ టఫ్. ఈయన వచ్చి ఆయన మీద రావు గోపాలరావు గారి మీద టార్చర్ పెడతా ఉంటే బాగా అయింది, ఆ చిరంజీవి గారిని అలా చేస్తా అంటే ఇద్దరు చిరంజీవి గారే కదా. సో ప్రతి సినిమాలో క్యారెక్టర్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. బట్ నాకు బాగా ఎక్కువగా నచ్చిందంటే ఆపద్బాంధవుడు. అంటే రెగ్యులర్ ప్యాటర్న్లో ఆయన చేసిన మాస్ మసాలా సినిమాలు కాకుండా ఆయన ఒక ఏడిపించి యూనో సెంటిమెంట్, ఇమోషన్స్ ఇవన్నీ పండించిన సినిమా కాబట్టి నాకు అది బాగా కనెక్ట్ అయ్యాను. ఆపద్బాంధవుడు, రుద్రవీణ ఆల్సో. సో మీరు ఆయన వాయిస్ని చాలా బాగా కళ్ళు మూసుకుంటే ఆయనే మాట్లాడుతున్నారా అనేంతగా మీరు మాట్లాడడం నేను చాలాసార్లు విన్నాను. ఒక మంచి డైలాగు మీకు నచ్చింది ఆయన వాయిస్లో మీ నోటు వినాలి అంటే అంత పర్ఫెక్ట్గా కాకపోవచ్చు కానీ ఐ రియల్లీ అడ్మైర్ చిరంజీవి గారు. మా షోలో కూడా చాలాసార్లు చిరంజీవి గారిని ఇమిటేట్ చేసి హాఫ్ హ్యాండ్స్ శాండోస్ వేసుకొని ఖైదీ సినిమాలో బ్లాక్ బనియన్ వేసుకొని చేస్తారు కదా, ఆ క్యారెక్టర్ నేను బాగా చేశాను చాలాసార్లు. నాకు అది మంచి పేరు తెచ్చిపెట్టింది. అండ్ అలాగే మొన్న ఇదొక ఆచార్య సినిమాలో గెటప్ కూడా వేసుకొని నేను RRRని రీక్రియేట్ చేసామన్నట్టు, నేను అవినాష్ కలిసి చిరంజీవి గారు బాలకృష్ణ గారు RRR చేస్తే ఎలా ఉంటుందని. సో నాకు బాగా ఇష్టమైన డైలాగ్ వచ్చేసి ఇంద్రా సినిమాలో డైలాగ్, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సో ఆయన చెప్తున్నప్పుడు ఆయన మ్యానరిజం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ బాగా ఇష్టం నాకు చేస్తున్నప్పుడు. రాననుకున్నావా రాలేననుకున్నావా, అదే రక్తం అదే పౌరుషం అని చెప్పి కాలు మీద కాలేసుకొని ఆ సోఫాలో కూర్చునే టీవీ ఉంటుంది కదా, అమేజింగ్. అది నైస్. అసలు చాలా అంటే ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. ఏమంటారంటే ట్రెండ్ సెట్ చేస్తాడు, సెటర్ అన్నట్లుగా డిఫరెంట్గా. అంటే అప్పటి వరకు మహామహులు ఎన్టీఆర్ గారు అయితే ఏంటి, ఏఎన్ఆర్ గారు అంత మహామహులు ఉన్నప్పుడు కూడా ఒక సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోవడంలో కానీ, ఒక మేనరిజమ్స్లో కానీ ఒక నిజంగా డౌన్ టు ఎర్త్ ఎంతో మంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు అయితే ఏంటి, డైరెక్టర్స్ అయితే ఏంటి, ఎంతో మంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు. తర్వాత చిన్న లేదు పెద్ద లేదు, ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడంలో కూడా ఆయన పాత్ర చాలా ఉంటుంది. అలా మీరు ఎప్పుడైనా అలాంటి సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మిమ్మల్ని అభినందించిన సందర్భం? నేను అంటే సినిమా సందర్భం కాదు కానీ ఒకసారి ఇలాగే పర్సనల్గా కలిశాను. ఎవరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాం సార్తో. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు, వర్కౌట్ బాగా ఫిట్గా అనిపిస్తున్నావు అన్నారు. సో ఆయన అలా చూసి మనం అబ్జర్వ్ చేసి చెప్పడం అనేది చాలా గ్రేట్ థింగ్. లేదు సార్ ఇలా ఇలా ఫుడ్ ఇది అని చెప్పిన తర్వాత వెరీ గుడ్. నేను మోమాట పడుతూ సార్ ఒక చిన్న మాట చెప్పమ్మా, సార్ మీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తాను సార్, ఏదన్నా ఒక క్యారెక్టర్ ఉంటే చెప్పండి అని అడిగా. నువ్వు అడగకపోతే నాకు ఎలా తెలుస్తుంది,
అడగాలమ్మా అన్నారు. అప్పుడు నాకు అనిపించింది కరెక్టే కదా, అడగకపోతే అడగందే ఆయనకి అమ్మాయిని అన్నం రైట్. అంటే మనమేమో మోమాట పడి అడిగితే ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమో అని మనం అనుకుంటాము. ఆయన ఎంత బాగా చెప్పారంటే, ఇప్పుడు నువ్వు అడిగితేనే కదా నాకు తెలుస్తుంది యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు యాక్ట్ అని. అలా అడగకుండా నువ్వు అంటే నేను అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టి నేను పిలిచి మరీ క్యారెక్టర్ ఇవ్వాలనేది ఎవరు అనుకుంటారు చెప్పు. అడిగితే తప్పు లేదు, సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా వచ్చి అడుగుతారు, సో అలా మోమాట పడక అని చెప్పి ఇస్తానమ్మా, బాహుబలిలో నువ్వు చేసిన అంత దానికంటే మంచి క్యారెక్టర్ ఇస్తా. ఆయన గుర్తుపెట్టుకున్నారు బాహుబలి. సో బాహుబలి రిలీజ్ అయినప్పుడు మేము షో చేస్తున్నాం. సో అప్పుడు ఆ సినిమా గురించి మేము డిస్కస్ చేసుకుని దాని గురించి ఎలా వచ్చింది, అవుట్పుట్ ఎలా ఉంది అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఓ ఇందులో నువ్వు చేసావా అని చెప్పి నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ కలిసినప్పుడు బాహుబలిలో చేసిన దానికంటే ఇంకొంచెం మంచి క్యారెక్టర్ ఇస్తానులే ఈసారి చేద్దాం మనం. చాలా హ్యాపీ అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ వెళ్ళి మాట్లాడితే ఓకే చూద్దామని చెప్పి వెళ్ళిపోవడం వేరు, సజెషన్స్ ఇవ్వడం వేరు. నువ్వు ఒక ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు వెళ్ళి అడగడంలో తప్పు లేదు, క్యారెక్టర్ అడగడంలో నువ్వేంటి పెద్ద పెద్ద హీరోస్ కూడా అడుగుతారు, సో ఇందులో మోమాట పడాల్సిన అవసరం లేదని మంచి సజెషన్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ కరెక్టే కదా మనం అడగాలి అని చెప్పేసి. సో ఆ సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో బాస్తో అంటే బాస్ స్క్రీన్లో ఉంటే చాలు, జస్ట్ అసలు ఆయన చూస్తూనే మైమర్చిపోయే అభిమానులు ఉంటారు. కానీ బాస్ పక్కన హీరోయిన్ అంటే బాస్ ఏ హీరోయిన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు నచ్చుద్ది? నాకు సుహాసిని గారు కానీ, అంటే అప్పటి కాలం మళ్ళీ ఇప్పటి హీరోయిన్స్లో జస్ట్ వీళ్ళంటే 1 or 2 మూవీస్ చేస్తారు అట్లాని కాదు, ఆయనకు మ్యాచ్ చేసే హీరోయిన్స్ అంటే అప్పట్లో రాధా గారు, సుహాసిని గారు, విజయశాంతి గారు, శ్రీదేవి గారు ఒక మూవీ చేశారు, 1-2 మూవీస్ చేశారు కానీ బట్ మెయిన్ లీడ్ అయితే జగదేవి రత్లకు సుందర్ ఒకటే. సో నాకు ఎప్పుడు అంటే డాన్స్లో రాధా గారు చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నప్పుడు ఆ 1 2 3 4 అనే సాంగ్ ఉంటుంది, అది చూస్తుంటే నాకు ఎంత హ్యాపీ అంటే స్కూల్ ఎగ్గొట్టి థియేటర్లో గోడ దూకెళ్ళి ఆ సాంగ్ మాత్రం చూసుకొని బయటకు వెళ్ళిపోయేవాడిని. అంటే టికెట్ లేదు, పట్టుకుంటూ కొడతారు కాబట్టి సినిమా ఒకసారి చూసా, నాకు నచ్చింది, ఈ సాంగ్ కోసం అని చెప్పి గోడ దూకొచ్చి సినిమా సాంగ్ చూసుకొని మళ్ళీ పారిపోయేవాడిని, పట్టుకుంటూ కొడతారని చెప్పేసి. సో ఆ సాంగ్లో వాళ్ళిద్దరు గ్రేస్ డాన్స్ చేయడం కానీ, భానుప్రియ గారితో చుక్కల పల్లకిలో ఆ సాంగ్, గువ్వా గోరింకతో, అంటే ఈ హీరోయిన్స్ని మ్యాచ్ చేసే హీరోయిన్స్ ఇప్పుడు లేరు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఉండొచ్చు, కాకపోతే బాస్తో పాటు చేయాలంటే దానికి ఆ టైమింగ్ అవన్నీ కావాలి. ఓకే. సో ఇప్పుడంటే కొంచెం మనం మూవీస్ చూడాలంటే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం కొంచెం ఈజీ, కానీ ఒకప్పుడు సినిమా చూడాలంటే ఒక యుద్ధమే చేయాలి, దట్టు ఫస్ట్ డే ఫస్ట్ షో బాస్ సినిమా చూడాలి అంటే అందరు చెప్పేది ఏంటంటే షర్ట్లు చింపాలి, యుద్ధం జరగాలి, క్యూ లైన్లో కింద మీద పడాలి, అప్పుడే మజా వస్తుంది. అదే కదా మజా. అంటే నిజంగా ఆ థ్రిల్ ఇప్పుడు లేదండి. ఆ అడవి దొంగ సినిమాకి అనుకుంటా చిరంజీవి గారిది, సో ఫస్ట్ హాఫ్ మొత్తం చిరంజీవి గారు మాట్లాడరు సినిమాలో, టార్జన్ లుక్. సో ఆ సినిమా ఆ సినిమా కోసం టికెట్లు లైన్లో నిలబడి దెబ్బలు తిని షర్ట్లు చింపుకొని లాస్ట్కి వెళ్ళేసరికి టక్కన హౌస్ఫుల్ బోర్డు పెట్టేయడాలు, ఇవన్నీ అంత దాంట్లో ఒక్క టికెట్ దొరికి, లేదంటే లేడీస్ దగ్గరికి వెళ్ళి అక్క ఒక టికెట్ ఇప్పియండి అక్క, ఇవన్నీ చేసి దొరికిన టికెట్తో థియేటర్లకు వెళ్ళి జనాల మధ్యలో ఈలలేస్తూ సినిమా చూసిన కిక్ ఇప్పుడు మల్టీప్లెక్స్లో లేదు. అంటే ఆన్లైన్లో టికెట్ ఈజీగా వచ్చేస్తుంది. సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు అందరు ఏదో పెద్ద డిగ్నిఫైడ్గా కాన్ఫరెన్స్ వెళ్ళినట్టుగా అలా సినిమా చూసి వెళ్ళి వస్తే ఆ ఫీల్ లేదు. కానీ చిరంజీవి గారి సినిమాలు అలా చూస్తే, మీకు ఏదైనా సందర్భం గుర్తుందా అంటే బాస్ సినిమాకి అలా ఫస్ట్ డే వెళ్ళి ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్? అదే అడవి దొంగ సినిమా చెప్పాను కదా, ఇప్పుడు అడవి దొంగ సినిమాకి షర్ట్లు చినిగిపోయాయి, ఎన్నో దెబ్బలు తినుకుంటూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరినో రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళి ఒక టికెట్ తీసుకొని, ఆ ఒక్క టికెట్ తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి, నేను నార్మల్గా ఒక్కడిని వెళ్ళాను సినిమాలకి, కానీ అలా ఒక్కటి సినిమా, ఇంకోటి లంకేశ్వరుడు సినిమాకి కూడా ఒక్కడిని వెళ్ళి సోలోగా సినిమా చూసి వచ్చాను, ఎందుకంటే ఇట్ వాస్ హిస్ 100th ఫిలిం. సో దాసనారాయణరావు గారి 100th ఫిలిం అనుకుంటా లంకేశ్వరుడు, త్రినేత్రుడు చిరంజీవి గారి 100th ఫిలిం. సో ప్రతి సినిమా చిరంజీవి గారిది ఖచ్చితంగా చూడాల్సిందే, అందులోంచి ఏదో నేర్చుకోవాలి యాక్టర్గా నేను కూడా. అప్పట్లో ఏంటంటే ప్రతి మూవీకి కూడా ఒక మెసేజ్ లాస్ట్లో వాళ్ళ ఫ్యాన్స్కి అన్నట్లుగా కానీ ఏదో ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు. ప్రతి సినిమాలో కూడా లాస్ట్లో ఆ సినిమా చూసి బయటకు వచ్చామంటే వాళ్ళ ఫ్యాన్స్కి అందులో నుంచి ఇది ఒక పాయింట్ అనేది ఖచ్చితంగా ఆయన చెప్తారు ఫ్యాన్స్. అండ్ ఆయన మిగతా ఏ హీరో చేయని ఎక్స్పెరిమెంట్ చిరంజీవి గారు చేసేవారు. ఏంటంటే ఆయన ఒక సీన్లో యాక్ట్ చేస్తూ మధ్యలో ఆడియన్స్ని కనెక్ట్ చేసేవారు. నేనెవరో వాళ్ళని అడుగు చెప్తారు అంటే అక్కడ నుంచి ఈలలు. సో
ఇది ఈ కనెక్ట్ అంటే అక్కడ వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ కోసం ఆయన స్క్రీన్ లో నుంచే కోట్లాది మంది అభిమానులకు కూడా స్క్రీన్ నుంచి ఆయన చెప్తారు. కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్యాన్స్ కోసమే ఒక లుక్ అంటే చూసారా అన్నట్టుగా, లేకపోతే అవును ఆ లుక్ ఇచ్చారు హీరోయిన్ డాన్స్ చేస్తుంటే అని చెప్పేసి అది నిజంగా అట్లాంటి ఆయన చేశారు చిరంజీవి గారు. అంటే ఒకసారి ఆయన మాటల్లోనే విన్నాను. అంటే ఏదో ఒక సినిమాలో ఇదైతే ఆ రెస్పాన్స్ అంటే ఫ్యాన్స్ కోసం వాళ్ళు చూసారా అన్నట్లుగా, లేకపోతే వాళ్ళ కోసం ఏదో చేస్తుంటే ఫుల్ కిక్ అనమాట అభిమానులకి, దానికే ఎక్కువ వీలలు రావడం అనేది అక్కడ నుంచి కొంచెం కంటిన్యూ చేశారంట చాలా మూవీస్ లో. వాళ్ళని ఉద్దేశించి చెప్పే డైలాగ్స్ కి కానీ ఆ మేనరిజమ్స్ కి కానీ ఎస్పెషల్లీ ఆ ఫ్యాన్స్ అయితే ఫుల్ పండుగ చేసుకునేవాళ్ళు. అదైతే కరెక్ట్ అండి. ఎందుకంటే మేము ఇప్పుడున్న జనరేషన్ ఫ్యాన్స్ అంటే ఒకసారి దే లైక్ దేమ్ ఆర్ ఫాలో దేమ్ ఆన్ ద ఇన్స్టాగ్రామ్, బట్ మేము చిరంజీవి గారి ఫొటోస్ కట్ చేసుకొని సితారా శివరంజని మ్యాగజైన్స్లో వచ్చిన ఫొటోస్ కట్ చేసుకొని గోడలకు అతికించుకొని లేకపోతే షర్ట్ మీద ఇస్త్రీ పెట్టేసుకొని అవి మార్క్ అది ఉండిపోతుండే అది. సో అలా ఆ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. వేరే ఏ హీరోలకైనా ఫాలోవర్స్ లాగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి ట్విట్టర్లో ఫాలో అయిపోయి ఫ్యాన్స్ అనుకుంటారు, కానీ చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్స్ రియల్ ఫ్యాన్స్. ఆయన అసలు ఆ కొబ్బరికాయలు కొట్టేసి ఆయన సినిమా వచ్చిందా అన్నప్పుడు పూజలు చేసి పాలాభిషేకాలు అది వేరు. ఆయన ఎస్పెషల్ ఏంటంటే ఫ్యాన్స్ కోసం కూడా సేవా కార్యక్రమాలు. ఒకప్పుడు ఫ్యాన్స్ అంటే ఏముంది ఫస్ట్ డే వెళ్ళి గోలలు చేయడాలు పేపర్లు చల్లడాలు ఇలా ఉండేది, కానీ ఫ్యాన్స్కి కూడా ఒక హోదా కల్పించి ఫ్యాన్స్కి కూడా ఏదో చేయాలన్న ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బ్లడ్ బ్యాంక్ ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగింది. ఒకప్పుడు మనకి ఏంటంటే బ్లడ్ ఇవ్వాలి అంటే చాలా అపోహలు ఉండేవి, ఆ బ్లడ్ ఇస్తే ఏమైపోద్దో అని. ఆ అపోహను కూడా ఆయన తొలగించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లో సేవా కార్యక్రమాలు మీకు తెలిసే ఉంటుంది. ఈవెన్ సినిమాల్లో కూడా రక్తదానం నేత్రదానం చేయండి అని చెప్పేసి సినిమాలో ఆయన సినిమాలో డెఫినెట్ గా ఒక క్లిప్ వచ్చేది. సో అంటే అవేర్నెస్. నాకు ఒక పర్సనల్ ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు బాగా అంటే మనందరికీ పరిచయమైన ఒక యాంకర్ పేరు చెప్పనులేండి, ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండి బ్లడ్ అవసరం ఉంటే నాకు ఫోన్ చేసి ఇట్లా నాకు కొంచెం హెల్త్కి బ్లడ్ అవసరం ఉంటుంది ఫలానా గ్రూప్ అని చెప్తే ఇమ్మీడియట్గా నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేశాను. స్వామినాయుడు గారికి మాట్లాడి, సరే ఇట్లా మన ఫలానా యాంకర్కి అవసరం ఉంది, మీరు బ్లడ్ ఒకటి అరేంజ్ చేయగలరా అంటే ఇమ్మీడియట్గా అది రేర్ బ్లడ్ గ్రూప్. ఓకే, ఇమ్మీడియట్గా నువ్వు డీటెయిల్స్ పంపించు, ఈవినింగ్ లోపల వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే అక్కడికి మేము పంపించేస్తాం బ్లడ్ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారు. అంటే చిరంజీవి గారి టీం కూడా ఎంత రెడీగా ఉన్నారు, అలర్ట్గా ఉన్నారంటే ఒక చిన్న హెల్ప్ కావాలన్నా కూడా ఇమ్మీడియట్గా మన వాళ్ళన్నా బయట వాళ్ళన్నా ఎవరైనా సరే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. సో అలా ఎవరికి ఫస్ట్ బ్లడ్ అనగానే ఎవరికి గుర్తొచ్చేది, ఎవరికైనా సరే గుర్తొచ్చేది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఇప్పుడు ఎక్కడ బ్లడ్ దొరుకుతుంది అనేది ఎవరికి తెలియదు, కానీ అందరికీ తెలిసేది ఏంటి, బ్లడ్ బ్యాంక్ కావాలంటే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఉంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఆ రకంగా ఆయన చేసిన ఈ విషయం మాత్రం చాలా హెల్ప్ఫుల్ అండి. అది ఇంకా అంటే కరోనా టైంలో కూడా ఎంత హెల్ప్, ఆక్సిజన్ బ్యాంక్స్ అయితే ఏంటి, అంతకుముందు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఆయన వెనకాలండి కూడా వాళ్ళ ఫ్యాన్స్ త్రూ ఎంత సేవ అందించారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈయన త్రూ ఒక హెల్ప్ అనేది అక్కడికి వెళ్ళేదన్నమాట. మీరు అలా ఎప్పుడైనా ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందా? నేను బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు? నేను రేర్గానే ఇచ్చానండి, ఒక 2 సార్లు ఇచ్చింటాను. ఎందుకంటే ఎక్కడ ఏమవుతుందంటే నాకు ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికైనా అవసరం ఉందన్నప్పుడు అప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను అన్నమాట. సెపరేట్గా వెళ్ళి ఇవ్వాల్సిన సందర్భం రాలేదు. బట్ ఎవరికైనా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి ఒకసారి సందర్భం వచ్చింది, ఇంకోసారి ఇంకొక రిలేటివ్స్ వాళ్ళ మామయ్యకి అట్లా ఇలాంటి సందర్భాల్లో బ్లడ్ అవసరం ఉందన్నప్పుడు నేను టక్కన వెళ్ళిపోయి ఇచ్చేస్తూ ఉంటాను. కానీ నా అంతకు నేను వెళ్ళి చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో చేసింది 2 సార్లు. అండ్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని బ్లడ్ డొనేషన్ అండ్ ఐ డొనేషన్, ఆర్గన్ డొనేషన్ అయితే నేను చేసి పెట్టాను. ఓ సూపర్. యా, సో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే నేను స్వామినాయుడు గారితో మాట్లాడి వీ హ్యావ్ దట్ కార్డ్, ఆర్గన్ డొనేషన్స్ చేసేసాను. ఇప్పుడు వరకు ఎన్నోసార్లు బాస్ని కలిసి ఉంటారు, దగ్గరగా చూశారు, ఆయనతో వర్క్ కూడా చేశారు. ఇన్నున్నా కూడా మనకి ఎప్పటికీ కూడా బాస్తో ఒక సన్నివేశం అనేది మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. అబ్బా ఇది చాలు ఇంకా ఆయనతో నాకు అనేలా ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధురానుభూతి అంటే అభి ఏం చెప్తారు? ఒకసారి నేను చిరంజీవి గారి ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది, రామ్ చరణ్ గారిని ఇలా పట్టుకొని చిరంజీవి గారు ఒక ఫోటో దిగింది. అవునవును.
సో ఆ ఫోటో చూసిన తర్వాత ఇంట్లో చూసిన తర్వాత ఒకసారి బయట మా షూట్లో కలిసినప్పుడు సార్ ఒక ఫోటో కావాలి అని అడిగా. అప్పటి వరకు షూటింగ్ చేస్తూ ఉన్నాం, ఫొటోస్ ఎప్పుడు అడగలేదు. ఆల్మోస్ట్ 3-4 months షూటింగ్ చేశాము, కానీ ఎప్పుడు ఫోటో అడగలేదు. ఎందుకంటే క్రియేటివ్ డైరెక్టర్ అక్కడ, నేను వెళ్ళి ఫోటో అడిగి అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అక్కడ. యాజ్ ఏ డైరెక్టర్ టెక్నీషియన్ లాగా ఉండాలి, వెళ్ళి ఫ్యాన్ లాగా ఫోటో అడిగితే ఇబ్బంది పడతారని చెప్పేసి లాస్ట్ షెడ్యూల్ ఇంకా ఇది అయిపోతే ఇంకో 2 daysలో మొత్తం సీజన్ క్లోజ్ అయిపోతుంది అన్న టైంలో సార్ ఐ వాంట్ ఏ ఫోటోగ్రాఫ్ సార్ అని అడిగితే ఓకే మరి రా అన్నారు. సార్ మామూలుగా కాదు సార్, చరణ్ బాబుతో మీరు దిగినట్టుగా నాకు ఒక పోజ్ కావాలి, ఆ పోజ్ కావాలన్నాను. అంటే సరే రా అని చెప్పేసి అలా అలా దగ్గరికి ఇలా తీసుకొని ఫోటో తీసుకున్నారు. అంటే నాట్ యాజ్ ఇట్ ఈజ్ పోజ్, బట్ యా ఆయన మొత్తం ఇలా చెయ్యి ఇలా పైన వేసి ఫోటో తీసుకున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకోటి నా ఇప్పుడు మనము ఈ సందర్భంలో ఈ క్వశ్చన్ అడుగుతారు ఇవన్నీ నాకు తెలియదు కదా. జస్ట్ సెకండ్, ఇప్పుడే తీసాం మీ ముందు ఫోటో మళ్ళీ. ఓకే, సో ఇది నా వాల్ పేపర్. ఓకే, సో అందరికీ ఫొటోస్ ఇచ్చారు ఆయన. ఆ షో అయిపోయిన తర్వాత, మీలో కోటి షో అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 200 మందికి అండి, ఒక్కొక్కళ్ళకి సింగిల్ ఫోటో. అక్కడ స్వీపర్స్కి కావచ్చు, ప్రొడక్షన్ వాళ్ళకి కావచ్చు, లైట్ మెన్కి కావచ్చు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫోటో. 200 మందికి అంతసేపు నిలబడి ఏమాత్రం విసుక్కోకుండా అందరికీ ఫోటోలు ఇచ్చారు. లాస్ట్ నేను వెళ్ళి సార్ నాకు ఒక ఫోటో అని చెప్పి వెళ్ళి తెలిసే మామూలుగా పక్కన నిలబడితే అలా కాదా దగ్గర రా అని చెప్పేసి అప్పుడు హగ్ చేసుకొని నేను వెళ్ళి అలా పట్టుకొని ఆ ఫోటో తీసుకున్నాం అన్నట్టు. సో అంత ఓపిక కూడా కావాలండి. అంటే అన్ని సంవత్సరాల నుంచి యాక్టింగ్ చేస్తూ ఎంతోమందికి ఫొటోస్ ఇచ్చిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఓపిక నశిస్తుంది. అలా కాకుండా ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఫోటో తీసుకోవడానికి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సహనంతో ఉండాలని చెప్పి ఆయన 200 మందికి ఆ ఫొటోస్ ఇవ్వడం చూసిన తర్వాత అనుకున్నాం, మనం ఎందుకు పోజ్ కొట్టాలి ఎవరన్నా వచ్చి ఫోటో అడిగినప్పుడు, ఆయనే ఇచ్చినప్పుడు మనం ఎంత. అందుకని అప్పటి నుంచి నేను కూడా ఎవరైనా ఫోటో అడిగినా కూడా కార్లో కూర్చున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఫోటో అడిగినా కార్లోంచి బయటకు దిగి ఫోటో ఇచ్చి కార్లో కూర్చుంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఆయన్ని చూసి నేర్చుకున్నది ఇదంతా. అంటే అవతల వాళ్ళు ఏదో ఆశించి రావట్లేదు, మన మీద అభిమానంతో ఒక ప్రేమతో వస్తున్నారు. అలాంటి వారికి రెసిప్రోకేట్ చేయకపోతే వేస్ట్ మనం. అందుకని ఆయన్ని చూసి నేర్చుకుంది అదంతా. ఆయన చూసి ఇండస్ట్రీకి వచ్చారు, రైటర్గా, యాక్టర్గా, డైరెక్టర్గా. సో కెరీర్ అనేది దూసుకుపోతూ ఉంది. సో ఏంటి ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? నేను బాస్ పేరు మీద టైటిల్ చిరంజీవ అనే సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాను. ఓకే, షూట్ అయిపోయిందా? షూట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఓకే, ఆహాలో వస్తుంది సినిమా. సో రాజ్ తరుణ్ హీరో, నేను డైరెక్షన్ చేశాను. ఇట్స్ ఏ కామెడీ ఎంటర్టైనర్. సో అది డైరెక్షన్ సైడ్. నేను యాక్ట్ చేసిన డెవిల్స్ చైర్ అనే మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఇంకొక వేరే మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాము నేను యాక్ట్ చేస్తూ. సో అటు యాక్టింగ్, డైరెక్షన్ రెండు, అంటే ఏది గ్యాప్ ఉన్నప్పుడు ఇది గ్యాప్ ఉన్నప్పుడు అది, అలా రెండు నడుస్తూ ఉన్నాయి అన్నట్టు. ఓకే, మెగా ఫ్యామిలీలో మూవీస్ చేశారా? అన్ఫార్చునేట్లీ లేదండి, మెగా ఫ్యామిలీలో మూవీస్ చేయలేదు. చిరంజీవి గారిని అడిగానని చెప్పాను కదా, మళ్ళీ సేమ్ థింగ్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం అడుగుదామంటే మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టు అవుద్దాం. నాకేంటంటే సార్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళి నాకు ఇంకొక అవకాశం అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడారే, పాపం ఇతను అడుగుతున్నాడు కదా, ఏదో ఒక క్యారెక్టర్ ఇప్పియాలని చెప్పి ఏదో ఒక క్యారెక్టర్ ఇప్పిస్తే గుంపులో గోవిందం లాగా ఉండొద్దు కదా, మీకోసం ఏదో బలమైన క్యారెక్టర్ ఉంటే బాగుంటనే ఒక అత్యాశ. కాకపోతే యా మేబీ చూద్దాం, అంటే రాసిపెట్టి ఉంటే డెఫినెట్గా లైక్ బాహుబలిలో ఎట్లాగైతే వచ్చిందో క్యారెక్టర్ అట్లా చెయ్యాలని ఉంది. అడుగుతాను, అడగడంలో తప్పులేదు. కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనేది నా ఫీలింగ్. దేనికైనా సమయం రావాలి కదా, మన కోసం ఎక్కడో ది బెస్ట్ రాసి పెట్టుంటే అందాక వెళ్ళే ఈ ప్రయాణం కొంచెం ఆలస్యమైనా కూడా లాస్ట్కి చేరుకుంటారు అన్న హోప్ అయితే ఆయన మీకు ఇచ్చారు కదా. యా నాకు ఒకటే ఏంటంటే, నేను సినిమాలో చేసిన, మెగా ఫ్యామిలీ సినిమాలో చేసినా చేయకపోయినా అభి అనేవాడిని చిరంజీవి గారు గుర్తుపడతారు. నేను కలిసినప్పుడు ఒక స్మైల్ ఇచ్చి మాట్లాడతారు. ఈవెన్ మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళి మాట్లాడాను. ఒక మంచిగా ఒక డీటెయిల్డ్గా ఒక విషయం గురించి డిస్కస్ చేసుకున్నాను. సో అంత టైం ఇచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు అది చాలు. సినిమాలో యాక్ట్ చేసినా చేయకపోయినా నేను అభిమానించే నా హీరో నన్ను గుర్తుపట్టి మాట్లాడి నాతో కాస్త టైం స్పెండ్ చేసినప్పుడు దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మై లైఫ్. సో కాకపోతే ఎక్కడో ఒక ఆశ అనేది ఉంటుంది కదా, బాస్ తో స్క్రీన్ డెఫినెట్లీ ఉంటుంది. ఆయన చూసి నేర్చుకున్న డాన్స్లు ఆయన ముందు చేసి చూపెట్టాలనే ఒక తపన ఇవన్నీ ఉంటాయి.
ఎందుకంటే నేను డాన్స్ ఇమిటేషన్ చేస్తున్నప్పుడు మాక్సిమం నాకు ఎక్కువ అప్లాజ్ వచ్చేది చిరంజీవి గారి సాంగ్కి. ఓకే. అబీబీ సాంగ్ స్టెప్ ఉంటుంది కదా, అవునవును. ఆ స్టెప్కి కావచ్చు లేకపోతే వీణ స్టెప్కి కావచ్చు, మంచి అప్లాజ్ వస్తుంది నాకు. సో అది ఉంటుంది డెఫినెట్గా సార్ ముందు చేసి చూపెట్టాలని చెప్పి. బట్ ఎక్కడి నుంచో ఒక టెక్నీషియన్ తంతా ఉంటాడు, అరే నువ్వు క్రియేటివ్ డైరెక్టర్గా ఎవరో పరిచయం ఎందుకు రాయన్ని అని చెప్పి. సో అది పరిస్థితి. ఏ కోవా ఆ కోవే, అంటే ఉన్న టాలెంట్ని అయితే మనం ఎక్కడ ఆపలేము. బట్ ఆయన ముందు కూడా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే రోజు ఇంకా ముందు ఉందేమో. సో ఈరోజు మీరు మెగా 870 ఈ స్పెషల్ కార్యక్రమంలో బాస్ పుట్టినరోజు సందర్భంగా పాల్పంచుకుంటున్నారు. ఒక అభిమానిగా అయితే ఏంటి, లేకపోతే ఆయన్ని దగ్గరగా చూసిన ఒక పర్సన్గా అయితే ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే సార్. మే గాడ్ బ్లెస్ యూ విత్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ అండ్ మైల్ స్టోన్స్. నేను సార్తో ఒక మాట చెప్పాను, సార్ భరత్ మన పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింది, ఇంకొకటి మిగిలింది సార్ అన్నాను. ఊరుకో అన్నారు ఆయన. సో నాకేంటంటే ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ హీ గెట్స్ మోర్ అవార్డ్స్, రికగ్నైజేషన్ ఇలాంటివి వచ్చినప్పుడు. అండ్ ఈ బర్త్డే సందర్భంగా మీరు ఇంకా మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వాలి అండ్ ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలి. మిమ్మల్ని చూసి ఈ జనరేషన్ వాళ్ళు లైక్ యూనో జెన్ ఆల్ఫా ఈ యూత్ కూడా, ఈ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా యాక్టింగ్ సైడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. మీ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో 70% మీరు ఇన్స్పైర్ చేసిన ఆర్టిస్ట్లే, అందులో నేను ఒకడిని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870లో చూసారు కదా ఈరోజు అభి గారు షేర్ చేసుకున్నటువంటి మధురానుభూతులు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.